కొండల్ని తవ్వటం, భూగర్భాన్ని తవ్వటం, వాటిట్లో దొరికినటువంటి సహజ వనరులను వినియోగించుకోవడం, అది పెట్రోలా, డీజిలా, లేకపోతే కనుక ఐరన్ ఓరా, లేకపోతే క్వాడ్జా, యురేనియమా, ఇట్లాంటి ఇంతవరకు జరిగినాయి. అయితే సముద్రంలో కూడా ఎక్కువగా మైనింగ్ జరిగేటటువంటి వచ్చేటప్పటికి మనకి పెట్రోల్, డీజిల్ది కనబడుతుంది. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం అన్నటువంటి ప్లాన్లో భాగంగా చేస్తున్నటువంటిది అయితే కనుక ఫాస్ట్ ట్రాక్ డీప్ సీ మైనింగ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. వైట్ హౌస్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈ మేరకు ఇచ్చిందన్నటువంటిది. అమెరికన్ కంపెనీస్ ఐక్యరాజ్య సమితి వాస్తవంగా వీటి మీద నిషేధం పెట్టింది. ఐక్యరాజ్య సమితితో పాటుగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనుబంధంగా ఉండేటువంటి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనుమతి తీసుకోవాలి. ఏఎన్ అట్లాంటి మైనింగ్ అవసరమైతే దానికి సంబంధించినటువంటి చర్చలు అవి జరపాలి. బట్ యుఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ వాటితో ఏమీ సంబంధం లేకుండా నేరుగా అనుమతులు ఇస్తోంది. క్రిటికల్ మినరల్స్ ఏదైతే సముద్రంలో మైనింగ్ చేసి తీసుకోవడానికి అన్నటువంటిది నికెల్ లాంటివి, కాపర్ లాంటివి, అట్లాగే చైనా నుంచి ఇప్పుడు దిగుమతుల్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కొత్త ఎత్తుగడ అనేక సంస్థలు అడగటం, వాళ్ళకి అనుమతులు ఇచ్చేయడం జరిగిపోయింది. టోటల్గా పర్యావరణం అన్నటువంటి పాయింట్లను పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళేటటువంటి ఎత్తుగడ ట్రంప్ వేస్తున్నాడు. అంటే ఇప్పుడు పర్యావరణవేత్తలని అడ్డుపెట్టి చైనా ఆందోళనకు దింపించేటటువంటి ప్రయత్నం చేస్తోంది.